హలో వెల్కమ్ టు పారు ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 3 మంత్స్ యొక్క అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2022 యొక్క కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్. దాంట్లో అవార్డ్స్ అంటే మనము ఈ సిరీస్ని ఎలా చేస్తామంటే టాపిక్ వైజ్గా 3 మంత్స్లోని కరెంట్ అఫైర్స్ అనేది మనం చూద్దాం. అంటే ఏంటి, వ్యక్తులు, వార్తల వ్యక్తులు ఎవరున్న పర్సన్స్ ఇన్ న్యూసెస్ అండ్ అవార్డ్స్ అని, స్కీమ్స్ అండ్ సమిట్స్, ఇండెక్సెస్, నెక్స్ట్ స్పోర్ట్స్, అలా డిఫరెంట్ టాపిక్స్కి నేను డిఫరెంట్ వీడియోలక నేను చేస్తున్నాను. ఈ యొక్క మెటీరియల్ అనేది అంటే ఈ మొత్తం మెటీరియల్ 3 మంత్స్ యొక్క మెటీరియల్ అనేది అంత సిరీస్ అయిపోయిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్రజెంట్ అయితే డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వలేను, ఎందుకంటే ఆ మెటీరియల్ ఇంకా తయారవుతుంది. సగం అయింది, ఇంక సగం ఒక 1 వీక్ 5 డేస్లో నేను మొత్తం పూర్తి చేసి మొత్తం మెటీరియల్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రజెంట్ ఏంటంటే ఈ వీడియో మళ్ళీ నేను ఏం చేస్తానంటే తెలుగు మీడియంకి వేరేగా, ఇంగ్లీష్ మీడియంకి వేరేగా డిఫరెంట్ మెటీరియల్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నాను. కామన్గా అయితే అది ఈ మెటీరియల్ అనేది తెలుగు, ఇంగ్లీష్ మీడియం రెండింటికి కంబైన్డ్గా ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే అవార్డ్స్ అనేది డిఫరెంట్ అవార్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అవార్డ్స్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఉంటాయి. ఓకే, ఇప్పుడు బోల్జ్మెన్ మెడల్ ఉంది, అది సైన్స్ సంబంధించింది, అది సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్స్ కింద ఇస్తారనమాట. ఇవి పద్మ అవార్డ్స్ అనేవి కామన్ అవార్డ్స్, ఇవి అంటే అన్ని రంగాలు ఇస్తారు. ఓకే, సో ఇవి ఫేమస్ అవార్డ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టారనమాట. అలాగా స్పోర్ట్స్ అవార్డ్స్, ఐసీసీ అవార్డ్స్ ఉంటాయి. ఐసీసీ అవార్డ్స్ అనేవి స్పోర్ట్స్ అవార్డ్స్. సో వాటి స్పోర్ట్స్ రంగంలో ఇస్తాను. ఎందుకు ఇలా అంటే, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఫరెంట్ అవార్డ్స్ అనేవి డివైడ్ చేయడం వల్ల ఈజీగా అర్థమవుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే మీకు కొన్నిసార్లు అవార్డు ఇచ్చి అది ఏ రంగానికి సంబంధించింది అని కూడా చాలాసార్లు అడుగుతాడు. ఇప్పుడు పులిట్జర్ అవార్డు అంటాడు, అది ఏ రంగానికి సంబంధించిన అడుగుతుంటారు. ఓకే, అలాగా ఒక అవార్డుని ఏ రంగంలో ఇస్తారని కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, అలా కూడా ఇస్తారు. ఈ అవార్డుని ఏ విభాగం ఇస్తుంది, ఏ రంగంలో ఇస్తున్నారు, ఎవరికి ఇచ్చారు, ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఏంటంటే ఫస్ట్ మీకు ఈ అవార్డు ఈజీ ఉండడం కోసం ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఆ రంగం యొక్క ఇది తెలియడం కోసం జర్నలిజం అవార్డ్స్ అంటారు. ఓకే, ఆ అవార్డ్స్ ఏ రంగంలో ఇస్తారు అడుగుతుంటారు. ఓకే, రామ్నాథ్ గోయింకా అవార్డు ఉంటుంది, ఈ సంవత్సరం రామ్నాథ్ గోయింకా అవార్డు ఇచ్చారు, అది ఏ రంగంలో ఇస్తారని అడుగుతారు. కొన్నిసార్లు అలా డైరెక్ట్ ఇవ్వకుండా అలాగే ఇస్తారనమాట. సో అందుకు మీకు ఫీజిబిలిటీ ఉండడం కోసం అనేది అవార్డ్స్ని నేను డివైడ్ చేసి ఇస్తున్నాను అనమాట, ఈజీ అర్థం అవ్వడం కోసం. సో ఇప్పుడు ఇదంతా ఈ వీడియో అంతా చాలా జాగ్రత్తగా చూడండి. వీలైనంత వరకు స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమయ్యే రీతిలోనే చెప్పడానికి ట్రై చేస్తాను. మెటీరియల్ కూడా నేను వీలైనంత తొందరగానే ప్రొవైడ్ చేస్తాను. సో అంతకుముందు మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇది లేట్ అవుతుంది కాబట్టి ఈ వీడియో మనం ఇంగ్లీషు, తెలుగు మీడియం 2 మీడియంలో నేను ఇస్తున్నాను కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ప్రెసిడెంట్ ఇప్పుడు పద్మ అవార్డ్స్, ఫస్ట్ ఫేమస్ అవార్డ్స్ పద్మ అవార్డ్స్. ఏ ఎగ్జామ్కైనా పద్మ అవార్డ్స్ నుండి కన్ఫర్మ్ క్వశ్చన్ అనేది డెఫినెట్గా ఉంటుంది, ఏ అవార్డ్స్కైనా. ఓకే, ఏ ఎగ్జామ్కైనా అంత ఇంపార్టెంట్ అనమాట పద్మ అవార్డ్స్ అనేవి. ఓకే, పద్మ అవార్డ్స్లో 3 రకాలు ఉంటాయి. పద్మ విభూషణ్ అని, పద్మభూషణ్ అని, పద్మశ్రీ అని అవార్డ్స్ ఇస్తుంటారు అనమాట. ఇది అన్ని రంగాల్లో మ్యాక్సిమం సైన్స్ అండ్ టెక్నాలజీ, కళలు అండ్ అన్ని రంగాల్లో కూడా ఈ అవార్డ్స్ అనేది మిళితమై ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ ఇయర్ 2022కి సంబంధించి పద్మ అవార్డ్స్ మొత్తం 128 ఇచ్చారు. ఓకే, మొత్తం 128. ఓకే, ఒక నిమిషం. సో మొత్తం 128 ఇచ్చారు. దాంట్లో చూడండి, గుర్తుపెట్టుకోండి, 121లో 17 అవార్డ్స్ 4 అవార్డ్స్ పద్మభూషణ్ ఇచ్చారు. సో 17 అవార్డ్స్ పద్మ విభూషణ్ ఇచ్చారు. నెక్స్ట్ 107 పద్మశ్రీ ఇచ్చారు. అది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 4 + 17 + 107. ఓకే, 17 107 అది గుర్తుపెట్టుకోండి. ఓకే, 17 107, 17కి మధ్యలో 0 పెడితే 107 అవుతుంది. ఒక పద్మభూషణ్ 4 ఉన్నాయి, పద్మ విభూషణ్ 4 ఉన్నాయి, పద్మభూషణ్ 17, పద్మశ్రీ అండ్ 107. ఓకే, ఇంకా దాంట్లో 34 అనేది 34 అనేది మహిళలకు ఇచ్చారు. ఓకే, 34 మహిళలు. ఈ రకంగా బిట్ ఇస్తాడని కాబట్టి దీన్ని ఫోకస్ చేస్తున్నా. ఓకే, ఎన్ని అవార్డ్స్ ఇచ్చారని కాకుండా ఈ రకం కూడా ఇస్తారు. అందులో 10 మందికి విదేశీయులకు, ఎన్ఆర్ఐలు అంటారు కదా, వాళ్ళని విదేశీయులు, ఎన్ఆర్ఐ, పిఓఐ, ఐఓఐ వీళ్ళందరూ విదేశీ అనమాట. ఓకే, వాళ్ళకి 10 ఇచ్చారనమాట. అండ్ 13 మరణాంతరం ఇచ్చారనమాట. అంతే, చనిపోయిన తర్వాత 13 మందికి అనౌన్స్ చేశారు. ఓకే, ఇవి స్టాటిస్టిక్స్ అనమాట. ఈ స్టాటిస్టిక్స్ 128కి లింక్డ్ అనమాట. ఇప్పుడు పద్మ విభూషణ్ ఇవన్నీ ఇప్పుడు 128 చదవాలంటే అవసరం లేదు. 128లో పద్మవిభూషణ్ 4 కన్ఫర్మ్ చదవాలి.
పద్మభూషణ్లో కొద్ది ఇంపార్టెంట్ ఉంటాయి. అలాంటివంటే ఆంధ్ర నుండి ఎవరిని ఇచ్చారా, తెలంగాణ నుండి ఎవరికి వచ్చాయా, అవి ఇంపార్టెంట్ ఆంధ్ర తెలంగాణ ఎగ్జామ్స్కి. ఓకే, అంతేకాకుండా పద్మభూషణ్ ఫేమస్ పర్సన్స్ కొన్ని ఉన్నారు, సో వాళ్ళకు కూడా ఇస్తుంటారు అనమాట. సో అలా అనమాట. ఓకే, నెక్స్ట్ పద్మవిభూషణ్ చూద్దాం ఒకసారి. ఓకే, పద్మవిభూషణ్ నలుగురికి ఇచ్చారు కదా, ఆ ఫీల్డ్ ఏంటో చూద్దాం. ఓకే, ఒకటి ఫస్ట్ ప్రభా ఆత్రే. ఓకే, ఇవి కళలు, ఇవిడి సింగర్ అనమాట. ప్రభా ఆత్రే అనేది సింగర్. ఓకే, మహారాష్ట్ర సంబంధించి ఏ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇంపార్టెంట్, ఏ ఫీల్డ్లోకి వచ్చింది కూడా ఇంపార్టెంటే. ఓకే, ప్రభా ఆత్రే. ఇది గుర్తుపెట్టే విధానం ఈ 4 చెప్తాను, ఈ 2 చూడండి. రాధేశ్యామ్ కేమ్లా. ఓకే, ఇతను మరణాంతం ఇచ్చారు. ఇది ఒక అంటే ఇలాంటి సొసైటీలోన హిందూ మతం కోసం ఇది ఎంతో పోరాడారు అనమాట. సో లిటరేచర్, ఇతను యొక్క సాహిత్యం ద్వారా కానీ హిందూ మతానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. సో విద్యా సాహిత్యం ఏ కేటగిరీ వచ్చింది, విద్యా సాహిత్యం అంటే ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి ఇతను. ఓకే, ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు రీసెంట్గా రాధేశ్యామ్ సినిమా వచ్చింది. ఓకే, దాంట్లో ఎవరు, ప్రభాస్ హీరో. ఆ 2 గుర్తుపెట్టుకోండి. సో రాధేశ్యాము, ప్రభా ఆత్రే, ఆ 2 అలా గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీ గుర్తుంటుంది. నెక్స్ట్ చూడండి, బిపిన్ రావత్ అన్నాడు. బిపిన్ రావత్ నీకు రీసెంట్గా తెలుస్తుంది, ఫస్ట్ ఆర్మడ్ చీఫ్. ఓకే, డిఫెన్స్ చీఫ్. ఓకే, ఇతను రీసెంట్గా చనిపోయారు. ఇతను రీసెంట్గా చనిపోవడము, అతను మరణాంతరం అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఎవరు, బిపిన్ రావత్. ఎవరు, సివిల్ సర్వీస్ సంబంధించిన వ్యక్తి, ఇతను ఉత్తరాఖండ్ సంబంధించిన వ్యక్తి. ఓకే, నెక్స్ట్ కళ్యాణ్ సింగ్. ఇతను ఫేమస్ పర్సన్, ఎక్స్ యూపీ ఉత్తరప్రదేశ్ సంబంధించి అంతకుముందు సీఎంకి ఇతను చేశారనమాట. అందుకు ఇతను బీజేపీ ప్రభుత్వం సంబంధించిన వ్యక్తి. సో ఇతను పబ్లిక్ అఫైర్స్ మీన్స్ పొలిటికల్ రంగానికి సంబంధించిన వ్యక్తి. సో అందుకు ఈ 4 గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, మస్ట్ గుర్తుపెట్టుకోవాలి. పద్మవిభూషణ్ అయిపోయింది కదా, పద్మభూషణ్ చూద్దాం. పద్మభూషణ్ ఇది చూడండి, కృష్ణ ఎల్ల, శ్రీమతి సుచిత్ర ఎల్ల. ఓకే, కృష్ణ ఎల్ల, శ్రీమతి సుచిత్ర ఎల్ల. వీళ్ళిద్దరూ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో అయితే తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, హైదరాబాద్, బాగా చెప్పండి హైదరాబాద్. వీళ్ళిద్దరికి ఎందుకంటే మనకి బయోటెక్ ఉంది కదా, భారత్ బయోటెక్, రీసెంట్గా భారత్ బయోటెక్ కోవాక్సిన్ తయారు చేశారు కదా, కోవాక్సిన్. సో ఆ వ్యాక్సిన్ తయారు చేసినందుకు కానీ వీళ్ళిద్దరికి పద్మవిభూషణ్ అనేది వచ్చిందన్నమాట. పద్మవిభూషణ్ ఎంతమందికి వచ్చింది, పద్మభూషణ్ 17 మందికి వచ్చింది. 17 మందిలో కృష్ణ ఎల్ల అండ్ శ్రీచిత్ర ఎల్ల, వీళ్ళిద్దరూ బయోటెక్ సంబంధించిన వ్యక్తులు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సైరస్ పూనావల్ల, ఇవి కూడా వాణిజ్యం ఇండస్ట్రీ మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తి, సీరం ఇన్స్టిట్యూట్ యొక్క డైరెక్టర్ ఇతను. అది ఓకే, సైరస్ పూనావల్ల అంది. ఇతను కూడా వ్యాక్సిన్ సంబంధించిన కృషికి కానీ ఇచ్చారనమాట. నెక్స్ట్ గులాం నబీ ఆజాద్. ఇతను లాస్ట్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏంటంటే పొలిటికల్గా అంటే దౌత్యవేత్తగా ఎక్కువ వర్క్ చేస్తారు, అండ్ ఆరోగ్య శాఖ మంత్రికి కూడా చేశారు. అదే ప్రజా వ్యవహారాలు, జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వ్యక్తి. యాక్చువల్లీ ఇది ఇంకా ఇంపార్టెంట్ వ్యక్తి అంటే గులాం నబీ ఆజాద్కి, ఇతను కాంగ్రెస్ వ్యక్తికి బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం అనేది ఒక రకమైన మిరాకిలే. సో ఆ రకంగా చెప్పుకోవాలన్నమాట గులాం నబీ ఆజాద్కి. నెక్స్ట్ దేవేంద్ర జుజోరియా. ఇతను మనకు తెలుసు, లాస్ట్ టైము మనకి స్పోర్ట్స్ పారా ఒలింపిక్స్లో మెడల్ వచ్చింది. కానీ ఓకే, పద్మవిభూషణ్ అందుకని తొలి పారా అథ్లెటిక్ ఇతనికి అవార్డు వచ్చిన విషయం మనకి అంత తెలిసింది. దేవేంద్ర జుజారియా క్రీడలో పారా ఒలింపిక్స్లో మనకి అవార్డు వచ్చింది, మెడల్ వచ్చింది, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్. అది రాజస్థాన్ సంబంధించిన వ్యక్తి ఇతను. నెక్స్ట్ నటరాజన్ చంద్రశేఖరన్. ఇతను తెలుసు టాటా ఇండస్ట్రీ యొక్క CEO. ఓకే, టాటా ఎయిర్ ఇండియాకి కూడా అతనికి CEO, టాటా సన్స్ యొక్క CEO అతను నటరాజన్ చంద్రశేఖరన్ అని. ఓకే, అతను ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం. ఓకే, సుందరం పిచ్చే, సత్యనాథన్ల, ఇద్దరు గురించి తెలియని ఎవరు ఉండరు. ఓకే, గూగుల్ CEO అండ్ మైక్రోసాఫ్ట్ CEO. వీళ్ళిద్దరూ ఇండియాకి సంబంధించిన వ్యక్తులు. NRIs అంటారు కదా, ఇండియా నుండి ప్రవాసీ భారతీయులు అంటారు కదా, అలా అనమాట. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ వీళ్ళతో సేమ్ USAలో ఉంటున్నారనమాట. ఓకే, ఇవి మెజారిటీగా పద్మభూషణ్ 15 మందిలో ఉన్నాడు. చూడండి, ఇక్కడ దేవేంద్ర జుజోరియా ఉన్నారు కదా, దేవేంద్ర జుజోరియాకి తొలి పారా అథ్లెటిక్, అది ఇంతవరకు పద్మ అవార్డు పొందిన తొలి పారా అథ్లెటిక్గా పేరు పొందారనమాట. ఓకే, అది పద్మశ్రీ చూద్దాం. పద్మశ్రీ అందరూ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏపీ తెలంగాణ వ్యక్తులు నేర్చుకుంటే చాలు అనమాట.
గరికపాటి నరసింహారావు, ఇతను టీవీలో మనం ఎక్కువ చూస్తుంటాము. ఇవి సాహిత్యం విద్య, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. షేక్ హసీనా గోసపూడి, ఇతను మరణాంతం ఇచ్చారనమాట. ఇతను ఆర్ట్ అండ్ కల్చర్, ఏపీ సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ డాక్టర్ సుందర వెంకట ఆదినారాయణ, ఓకే, వైద్యం, ఏపీ సంబంధించిన వ్యక్తి ఇతను కూడా. నెక్స్ట్ పద్మజారెడ్డి కళలు, ఓకే, ఆర్ట్ అండ్ తెలంగాణ సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ దర్శనం వేగిలయ్య, ఇతను ఆర్ట్ అండ్ తెలంగాణ వ్యక్తులు. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూస్తున్నట్టే ఇది ఆంధ్రప్రదేశ్ రాసుకోండి 3, తెలంగాణ చూస్తున్నట్టే తెలంగాణ రాసుకోండి ఈ 3. ఓకే, నెక్స్ట్ శ్రీ రామచంద్రయ్య, ఆర్ట్ అండ్ కల్చర్, తెలంగాణ సంబంధించిన వ్యక్తి అనమాట. ఇవి పద్మశ్రీ, ఈ 6 నేర్చుకుంటే సరిపోతుంది అనమాట పద్మశ్రీకి. నెక్స్ట్ ఏబుల్ ప్రైజ్, ఇప్పుడు పద్మ అవార్డ్స్ అయిపోయి కదా, ఏబుల్ ప్రైజ్ మొదటి ఏ రంగానికి ఇస్తారనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఏబుల్ ప్రైజ్ అనేది ఇతను నోబెల్ ప్రైజ్, అయితే గణితంలో నోబెల్ అంటారు దీన్ని, గణిత శాస్త్రంలో ఇస్తారు ఏబుల్ ప్రైజ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ రంగంలో ఇస్తారనేది కూడా ఇంపార్టెంట్. ఎవరు ఇస్తారు దీన్ని? నార్వేన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అని ఇస్తారు. నార్వేన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అని ఇస్తారనమాట. ఇది అమెరికా ఎవరికి వచ్చిందంటే డెన్నీస్ ఫార్నెస్ సులెవాన్, ఓకే, అమెరికన్ గణిత శాస్త్రవేత్త ఇతను. డెన్నీస్ ఫార్నెస్ సులెవాన్ అతను. అయితే ఇతను టోపాలజీ అనే ఒక రంగాన్ని ఉంది కదా, టోపాలజీ మ్యాథ్స్లో వస్తుంది, ఒక జామెట్రీ లైక్ అలా ఉంటుంది టోపాలజీ అనేది. సో దాంట్లో విశేష కృషి చేసినందుకు గాను ఇతనికి అవార్డు వచ్చిందనమాట. నెక్స్ట్ ఫ్రిజ్కర్ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఫ్రాన్సిస్ కేరే. అయితే ఫ్రిజ్కర్ అవార్డు ఏ రంగంలో ఇస్తారంటే ఆర్కిటెక్చర్ ఉంది కదా, ఇప్పుడు ఆర్కిటెక్చర్ రంగంలో ఇది ఇస్తారనమాట. అది పొందిన వ్యక్తి ఎవరంటే ఫ్రాన్సిస్ కేరే అనే. అయితే ఇతను మొట్టమొదటి అమెరికన్, ఈ అవార్డు పొందిన మొట్టమొదటి ఆఫ్రికన్, నల్ల జాతీయులు, ఓకే, మొట్టమొదటి ఆఫ్రికన్, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ అస్సాం వైభవ్ అవార్డు, ఓకే, అస్సాం ప్రభుత్వం ఇస్తుంది. అస్సాం ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అత్యున్నత పౌర పురస్కారం ఇది. ఓకే, నెక్స్ట్ అది ఎవరికి ఇచ్చారంటే రతన్ టాటాకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్స ఏర్పాటుకు ఆయన చేసిన కృషికి గాను, అంటే ఆ రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ కోసం ఇతను ఎన్నో ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఫీల్డ్ ట్రయల్స్ చేసి చాలా వరకు కృషి చేశారనమాట ఆ దాంట్లో ఇచ్చేయడం కోసం అనేది. నెక్స్ట్ అవార్డ్ చూడండి, మిస్ వరల్డ్ టైటిల్. మిస్ వరల్డ్ కరోలినా బివాల్స్కా అనే అతని పర్సన్కి ఆవికి ఇచ్చారనమాట. ఈవిడ పోలాండ్ సంబంధించిన వ్యక్తి. ఓకే, పోలాండ్ సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ మిసెస్ వరల్డ్ ఎవరికి వచ్చిందంటే షెలిన్ ఫోర్డ్ ఫౌండేషన్ గుర్తుపెట్టుకోండి. ఫోర్డ్ ఫౌండేషన్ అంటే మనకి ఏది గుర్తుంది, గ్రీన్ రెవల్యూషన్ వస్తుంది కదా, గ్రీన్ రెవల్యూషన్ ఫోర్డ్ ఫౌండేషన్ సహాయంతోనే నార్మల్ బోర్లాక్ అనే వ్యక్తి ఇచ్చేసారనమాట, ప్రయోగాలు చేశారు. ఓకే, అది అలా గుర్తుపెట్టుకోండి, ఫోర్డ్ ఫౌండేషన్ అని. ఓకే, ఇతను నెక్స్ట్ ఏంటంటే ఈ మిస్ వరల్డ్ ఉంది కదా, నన్ను మిస్సెస్ వరల్డ్ బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్ అవార్డు వరకు వచ్చింది. అది ఇండియాకు నవదీప్ కౌర్ అని, ఇండియాస్ వ్యక్తి నవదీప్ కౌర్, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, మిస్సెస్ వరల్డ్ కాంపిటీషన్లో, ఓకే, మిస్సెస్ వరల్డ్ షెలిన్ ఫోర్డ్, మిస్సెస్ వరల్డ్ అయితే షెలిన్ ఫోర్డ్. ఆ కాంపిటీషన్లోనే బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డు వచ్చింది ఇండియా నవదీప్ కౌర్కి వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ నేతాజీ అవార్డు ఉంది కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క నేతాజీ బ్యూరో అనేది షింజో అబేకి వచ్చిందనమాట. ఇతను ఫార్మర్ జపాన్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకి ఇచ్చారనమాట. ఓకే, జపాన్ అవార్డు ఎందుకు ఇచ్చారనేది మీకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, నేతాజీ స్టోరీ తెలిస్తే మీకు చాలా వరకు ఉంటుంది. భారతదేశంలో స్వతంత్రం కోసం రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు నేతాజీకి జపాన్ వాళ్ళు ఎంతో సహాయం చేస్తారనమాట. ఓకే, ఆజాద్ ఫౌజ్ హింద్ దళాన్ని ఏర్పాటు చేసి అది ఏర్పాటుకి ఆ తర్వాత ఇతనికి చెప్తారు. ఇదంతా ఒక హిస్టరీలో వస్తుంది అదంతా. సో జపాన్ వాళ్ళకి నేతాజీ అవార్డు ఇస్తారనమాట జనరల్గా ఎక్కువగా. ఓకే, నెక్స్ట్ 2020 సంవత్సరానికి గాను కార్యక్రమం కోసం కార్యక్రమ్ ఖస్తర్. ఓకే, కార్యక్రమ్ ఖస్తర్ అనే అవార్డు అంటే అర్థమేంటంటే హిందీలో సమర్థవంతమైన పార్లమెంటరీ సభ్యుడు అంటే బెస్ట్ ఎంపీ అనమాట. ఓకే, విభాగంలో 8వ మాధవ లియో అవార్డు అనమాట. ఆ అవార్డు పేరు దివంగత మాధవరావు లెమాయో అవార్డు, ఆ అవార్డు పేరు అది. ఓకే, ఆ అవార్డు పేరు అది
దానికి ఇంకేంటి కార్యక్రమ కర్తర్ సమర్థవంతమైన పార్లమెంటు సభ్యుడు విభాగంలో, ఆ విభాగంలో అనమాట ఎవరికి వచ్చిందంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే మినిస్టర్ నితిన్ గడ్కరీ తెలుసు కదా. అయితే ఈ అవార్డు ఫస్ట్ టైం వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ అవార్డు నాసిక్ పబ్లిక్ లైబ్రరీ వాళ్ళు ఇస్తారు, సార్వజనిక్ వచనాలయ్ ద్వారా అందిస్తుంటారు అనమాట. ఇది ఎవరిస్తారని కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూడండి, హిలాల్ ఈ పాకిస్తాన్లో అత్యున్నతమైన అవార్డు ఇది. సో ఈ అవార్డుని ఎవరికి ఇచ్చారంటే మైక్రోసాఫ్ట్ CEO ఉన్నారు కదా, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఉన్నారు కదా, అతనికి ఈ అవార్డు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఫర్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అది ఇన్ ది కంట్రీ ఫర్ హ్యాస్ ఎఫర్ట్స్ టు హెల్ప్ ది ఎరాడికేట్ ది పోలియో ఇన్ పాకిస్తాన్. అంటే పాకిస్తాన్లో పోలియో ఉంది కదా, ఆ పోలియో నిర్మూలనకు అతను చేసిన సేవకు గాను, పాకిస్తాన్లో పోలియో నిర్మూలనకు అతను చేసిన సేవకు గాను ఈ అవార్డు ఇచ్చారు. దేశంలో ఇది 2వ అత్యున్నత అవార్డు అనమాట. ఓకే, ఇక్కడ పాకిస్తాన్లో. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ అవార్డ్ 2021, ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ అవార్డ్ 2021, ది బెస్ట్ క్రాఫ్ట్ విలేజ్ ఇన్ ది వరల్డ్ బై ది వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్. అదే ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఉంది కదా, ఆ క్రాఫ్ట్ కౌన్సిల్కి ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ అవార్డు వచ్చింది 2022 గాను. ఓకే, ఎవరికి వచ్చిందంటే కేరళలో కొవలం నుంచి కేరళ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విలేజ్ ఆర్గనైజేషన్ ఉంది, KACV. ఓకే, KACV, కేరళ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విలేజ్ ఆర్గనైజేషన్. ఓకే, ఆ ఆర్గనైజేషన్ కానీ ఈ అవార్డు వస్తుంది, ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ అవార్డు అనేది. ఓకే, సో నెక్స్ట్ జర్నలిజం అవార్డ్స్. ఇప్పుడు వరకు అనేది ఫేమస్ అవార్డ్స్ మనం చూసుకున్నాం. ఇప్పుడు జర్నలిజంలో అవార్డ్స్ ఏమిటి ఉన్నాయి ఈ 3 నెలల్లో, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో జర్నలిజంలో ఏ అవార్డు ఇచ్చారని తమ్ముడు. సో ఇప్పుడు రామ్నాథ్ గోయంకా అవార్డు వచ్చిందమ్మా, అవార్డు వచ్చింది. ఆ అవార్డు జర్నలిజంలో ఇస్తారు అన్నమాట. మీరు మరి ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పను, ఎందుకంటే జర్నలిజం అవార్డ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆటోమేటిక్గా ఇక్కడ కింద ఇచ్చిన వాటిలో రామ్నాథ్ గోయంకా అవార్డు అనేది జర్నలిజం ఇస్తారని మీరు తెలుసుకోవాలి. ఓకే, అలా కూడా ఇస్తారనమాట, అందుకు ఇంపార్టెంట్. ఇంకా జిషాన్ ఏ లతీఫ్, అతను ఎవరికి వచ్చింది ఫోటో జర్నలిజంలో ఇచ్చారనమాట. ఓకే, ఎందుకు ఎందుకంటే NRC చేర్చడం కోసం అతని ఫోటో వ్యాసం, అతని కఠినమైన పోరాటం కోసం అతనికి అవార్డు వచ్చిందన్నమాట. NRC ఉంది కదా, నేషనల్ రికార్డ్ క్రియేటర్ అనేది ఉంటుంది, అది NRC అనేది. ఓకే, ఇది అస్సాంలో ఇప్పుడు అస్సాంలో ఎక్కువ దీని గురించి రిబిలియన్స్ వచ్చాయి అనమాట ఈ NRC ఆ టైంలోనే. సో ఆ టైంలో ఇతను ఎటువంటి భయం లేకుండా ఫొటోస్ తీసి ఒక ఫోటోస్ అంటే ఫొటోస్ తీయడం వల్ల అవార్డుకి ఈ రామ్నాథ్ గోయంకా అవార్డుకి ఎంపికయ్యాడు అనమాట జతిన్ ఏ లతీఫ్ అనే వ్యక్తి. ఓకే, నెక్స్ట్ జర్నలిజం ఇయర్ ఆఫ్ 2020 ముంబై ప్రెస్ బ్యూరో ఉంది కదా, ఆ బ్యూరో ముంబై ప్రెస్ క్లబ్ వాళ్ళు ఈ జర్నలిజం ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తారనమాట. ఓకే, జర్నలిజం ఇయర్ ఆఫ్ ది అవార్డు ఇస్తారు. నెక్స్ట్ అది ఎవరి నుంచి అంటే దానిష్ సిద్దిక్యూ అతని వ్యక్తికి ఆ జర్నలిస్ట్కి అవార్డు ఇచ్చారు. అంతేకాకుండా CGI ఎన్వి రమణ ఉన్నారు కదా, ఎన్వి రమణ గారు ఉన్నారు కదా, అతనికి రెడ్ లింక్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం, రెడ్ లింక్ అవార్డు అని వచ్చింది. నెక్స్ట్ ప్రేమ్ శంకర్ జాకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఎ లాంగ్ డిస్టింగ్విష్డ్ కెరియర్ ఆఫ్ ఇన్సిసివ్ అండ్ అనలిటికల్ రైటింగ్. ఓకే, ప్రేమ శంకర్ జూకి జీవిత సహజ పురస్కారం అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? అతను సుదీర్ఘమైన మరి విశిష్టమైన చురుకైన విశ్లేషణాత్మక రచనల వృత్తికి గాను ఇచ్చారనమాట. ఓకే, ఇది జర్నలిజం అవార్డ్స్ ఈ 2. నెక్స్ట్ PSU అవార్డ్స్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయి కదా, ఆ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఇచ్చే అవార్డ్స్కి మళ్ళీ ఇది ఉందన్నమాట. ఓకే, ఇండియా మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ అవార్డు, అంటే ఇండియాలో మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టర్ ఇండియా ఎవరికి వచ్చిందంటే మహారత్న కంపెనీ, ఎవరు కోల్ ఇండియా లిమిటెడ్కి వచ్చింది. ఓకే, నవరత్న, మహారత్న, మినిరత్న ఉంటాయి. ఓకే, అది ఎకానమీలో వస్తుంది. ఓకే, దాంట్లో మహారాష్ట్ర కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్కి గాను వచ్చిందనమాట. ఓకే, కోల్ ఇండియా రిసీవ్డ్ దిస్ హానర్ అట్ ది ఎనర్జీ మీట్ అండ్ ఎక్సలెన్స్ అవార్డ్
ఫంక్షనింగ్ ఆర్గనైజ్డ్ బై ఇండస్ట్రీ ఛాంబర్ అసోచాం వాళ్ళు ఇచ్చారు ఈ అవార్డుని. అయితే ఎనర్జీ మీట్ ఎక్సలెన్స్ అన్నాడు, అంటే ఎనర్జీని బాగా చేయడంలోన, బాగా సేవ్ చేయడంలోన ఈ అవార్డు అనేది వాళ్ళకి వచ్చిందనమాట ఆ కేటగిరీలో. ఓకే, నెక్స్ట్ ఇస్మత్ రాజ్భాషా అవార్డు. ఇస్మత్ రాజ్భాషా అవార్డు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కౌన్సిల్, నేషనల్ ఎన్ఎండిసి ఉంది కదా, ఎన్ఎండిసిలో ఈ అవార్డు వచ్చిందట. ఓకే, ఇదంతా నార్మల్గా టాపిక్ ఇచ్చింది. ఇది లార్జెస్ట్ ఐరన్ ఓర్ ప్రొడక్టర్. ఇది మెటీరియల్ మీరు చదవండి, నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే పెద్ద వీడియో అవుతుంది. ఓకే, ఇదంతా మామూలు టాపిక్ అనమాట. అదే దాని గురించి ఇచ్చాను. ఇది ఫస్ట్ ప్రైజ్, ఇది మినిస్టర్ ఆఫ్ స్టీల్ రిసీవ్డ్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ది ఇస్మత్ రాజ్భాషా అవార్డు. ఇది ఫస్ట్ సారి గెలుచుకుంది ఈ అవార్డుని. ఎప్పుడు 2019 గాను 2021 మళ్ళీ కంపెనీ రిసీవ్డ్ ది ఇస్మత్ భాషా ప్రేమ్ అవార్డు కూడా వచ్చిందంట 2021 గాను. ఓకే, అదనమాట. ఇది ఇస్మత్ రాజ్భాషా అవార్డు అనమాట. నెక్స్ట్ ఐసిఏ అవార్డు. ఓకే, దీనికి చార్టెడ్ అకౌంట్స్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఆ అవార్డు ఇస్తుంది. చార్టెడ్ అకౌంట్ ఇన్స్టిట్యూట్ అనేది దీనికి ఎవరికి వచ్చింది? రైల్టెల్. ఓకే, రైల్ టెలికమ్యూనికేషన్ ఉంది కదా, దాన్ని మేనేజ్ చేసేది రైల్టెల్ అనమాట. సో రైల్టెల్కి ఈ అవార్డు అనేది 2021 గాను ఇచ్చారనమాట. ఓకే, పబ్లిక్ ఎంటిటీస్ కేటగిరీలో. నెక్స్ట్ ఇవి ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ ఇచ్చిన అవార్డ్స్. ఓకే, పిఎస్సి అవార్డ్స్. నెక్స్ట్ స్పోర్ట్స్ అవార్డ్స్, ఇది ఇంపార్టెంట్. ఈ అన్ని అవార్డ్స్లో కంటే స్పోర్ట్స్ అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఐసీసీ అవార్డ్స్. ఐసీసీ అవార్డ్స్లో ఇప్పుడు మనం తెలుగులో చూద్దాం. ఓకే, ఐసీసీ అవార్డ్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్. ఓకే, ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్. ఆ అవార్డుకి రచిల్ హేయో ప్రింట్ ట్రోఫీ అంటారు దీన్ని. ఓకే, రచిల్ హోయో ప్రింట్ ట్రోఫీ అంటారు. దీనికి స్మృతి మందనకు వచ్చింది. భారత్ సంబంధించిన భారత్ మహిళా ఆటగారు స్మృతి మందన. ఇది సెకండ్ టైం రావడం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐసీసీ పురుషుల క్రికెట్ అవార్డుకి గాను దీన్ని సర్ గార్లిఫ్డ్ సోబర్స్ ట్రోఫీ అంటారు. ఇది షాహీన్ అఫ్రీద్కి వచ్చింది. ఇది పాకిస్తాన్ వ్యక్తి. ఓకే, షాహిద్ అఫ్రీది. నెక్స్ట్ ఐసీసీ ఎంపైర్ ఆఫ్ ది ఇయర్ ఎంఐఎస్ఓ ఎరాస్మస్. ఓకే, మరైస్ ఎరాస్మస్. ఓకే, నెక్స్ట్ ఐసీసీ T20 ఆఫ్ ది ఇయర్కి మహమ్మద్ రిజ్వాన్ పాకిస్తాన్కి వచ్చింది. పాకిస్తాన్లో 3 వచ్చింది. ఐసీసీ పురుషులు వన్డే క్రికెట్ అవార్డు. ఓకే, T20 వన్డే వచ్చింది. అండ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఇది బాబర్ ఆజమ్. బాబర్ గుర్తుంటారు కదా. ఓకే, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. మహమ్మద్ రిజ్వాన్ గుర్తుపెట్టుకోండి. షాహీన్ అఫ్రీది గుర్తుపెట్టుకోండి. సయీద్ అఫ్రీది గుర్తుకుంటే షాహిద్ అఫ్రీది గుర్తుంటుంది. ఓకే, ఐసీసీ T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్కి టామీ బ్లూమౌంట్. ఓకే, ఇంగ్లాండ్ సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ న్యూజిలాండ్ క్రికెటర్ డేరియల్ మిచెల్ స్పిరిట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వస్తుంది అనమాట. ఇది న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచెల్కి. నెక్స్ట్ స్పోర్ట్స్ ఏస్ అవార్డ్స్. ఓకే, స్పోర్ట్స్ ఏస్ అవార్డ్స్ ఎవరికి వచ్చిందంటే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ మేల్కి నీరజ్ చోప్రాకి వచ్చింది. నీరజ్ చోప్రా తెలుసు కదా, గోల్డ్ మెడల్ రియల్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది జావ్లింగ్ త్రోలో ఇతనికి. అయితే ఇప్పుడు స్పోర్ట్స్ అవార్డ్స్ నీరజ్ చోప్రాకి మిగతా అవార్డ్స్ కూడా నేను చెప్తాను, కింద ఉన్నాయి. అతను 3 అవార్డ్స్ వచ్చాయి ఈ 3 నెలల్లోన. నెక్స్ట్ అంతకుముందు కూడా చాలా వచ్చాయి 2020లో కూడా 2021లో కూడా. నెక్స్ట్ స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ ఫీమేల్కి మీరాబాయ్ చాను, వెయిట్ లిఫ్టర్ ఉంది కదా భారతదేశం సంబంధించి, మీరాబాయ్ చానుకి వచ్చిందనమాట. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది అజిత్ పాల్ సింగ్ వచ్చింది. నెక్స్ట్ స్పెషల్ రికగ్నిషన్ అవార్డు అలీఫా ఖాన్ వచ్చింది. ఓకే, అలీఫా ఖాన్ గుర్తుపెట్టుకోండి అవన్నీ. నెక్స్ట్ స్పోర్ట్స్ ఐకాన్ ఆఫ్ ది అవార్డు మాల్దీవ్స్ స్పోర్ట్స్ అవార్డ్స్. మాల్దీవ్స్ స్పోర్ట్స్ అవార్డ్స్ గాను స్పోర్ట్స్ ఐకాన్ అవార్డు అనేది భారతదేశానికి చెందిన సురేష్ రైనాకి వచ్చిందనమాట. భారత క్రికెటర్ ఉంది కదా సురేష్ రైనా, అతనికి వచ్చింది. నెక్స్ట్ 2022 లారెన్స్ వరల్డ్ బ్రేక్ త్రూ అవార్డు వచ్చింది. ఎవరికి? నీరజ్ చోప్రా. ఓకే, నీరజ్ చోప్రాకి ఆల్రెడీ ఏస్ అవార్డు వచ్చింది, ఇది కూడా వచ్చింది. అంతేకాకుండా పరమ విశిష్ట సేవా మెడల్ వచ్చింది. అయితే ఇది క్రీడా రంగం నుంచి కాదు, నీరజ్ చోప్రా కాబట్టి, నీరజ్ చోప్రాకి సంబంధించింది కాబట్టి ఇక్కడ నేను మీకు అర్థమవడం కోసం అంటే నీరజ్ చోప్రా ఇచ్చిన 3 అవార్డ్స్ ఇక్కడ పెట్టడం వల్ల మీకు ఈజీగా గుర్తుంటుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ పెట్టాను అనమాట. ఓకే, సో నీరజ్ చోప్రా అనేది పరమ విశిష్ట మెడల్ సేవా మెడల్ కూడా ఈ 3 నెలల్లో వచ్చిందనమాట. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చారనమాట. నెక్స్ట్ ఈఎస్పిన్ అవార్డ్స్ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్, ఇండియన్ కీపర్ ఉంది కదా బ్యాట్స్మెన్ రిషబ్ పంత్కి ESPN
క్రిక్ ఇన్ఫో అవార్డ్స్ వచ్చిందనమాట. ఇది చాలామందికి వచ్చింది. అయితే ఇండియా తరపున ఇంపార్టెంట్ అనేది ఇంపార్టెంట్, మీద దాంట్లో అంత ఇంపార్టెంట్ లేదు. ఓకే, నెక్స్ట్ బీసీసీ అవార్డ్స్. ఓకే, బీసీసీ అవార్డ్స్లో ఇవి కూడా ఇండియా సంబంధించిన అవార్డ్సే ఇంపార్టెంట్, మిగతావన్నీ కాదు. ఓకే, బీబీసీ ఇంటర్నేషనల్ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఎవరు? ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను. మీరాబాయ్ చానుకు ఆల్రెడీ ఇంతకు ఏటి వచ్చింది? ఏష్ అవార్డు వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా వచ్చిందనమాట. ఇది చాను క్రియేటెడ్ హిస్టరీ లాస్ట్ ఇయర్ వెన్ షీ బికమ్ ది ఫస్ట్ ఇండియన్ వెయిట్ లిఫ్టర్ టు క్లించ్ సిల్వర్ మెడల్ ఎట్ సమ్మర్ ఒలింపిక్స్లో ఫస్ట్ వెయిట్ లిఫ్టర్ అట ఈవిడ సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ఓకే, నెక్స్ట్ బీబీసీ అమేజింగ్ ప్లేయర్ సఫాలి వర్మ. ఓకే, సఫాలి వర్మ అనేది వర్మ 2021లో బికమ్ ది యంగెస్ట్ ఇండియన్ క్రికెటర్ ఆర్ మేల్ ఆర్ ఫీమేల్, మొత్తం రంగంలో యంగెస్ట్, అంటే చిన్న వయస్కురాలు. ఓకే, టు ప్లే ఆల్ ది 3 ఫార్మాట్స్ ఇన్ నేషనల్ టీమ్ తరపున 3 ఫార్మాట్, అంటే వన్డే, క్రికెట్, T20 3 ఫార్మాట్లో ఆడిన వ్యక్తి అనమాట సఫాలి వర్మ, ఆ చిన్న వయస్కురాలు. ఓకే, నెక్స్ట్ బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి ఫార్మల్ వెయిట్ లిఫ్టర్ కర్ణం మల్లేశ్వరి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. ఇది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు హ్యావ్ ది మెడల్ అండ్ ఒలింపిక్స్ 2000లో మొట్టమొదటి ఒలింపిక్స్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్. ఓకే, ఇంపార్టెంట్ జీకే బిట్ కూడా, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అండ్ ఫస్ట్ భారతీయ మహిళ టు హ్యావ్ వన్ ది మెడల్ అట్ ది ఒలింపిక్స్లో మొదట భారత మహిళ మెడల్ గెలుచుకుని భారత మహిళ ఎవరంటే కర్ణం మల్లేశ్వరి. ఓకే, నెక్స్ట్ ఫీఫా అవార్డ్స్. ఓకే, ఫీఫా అవార్డ్స్ చూద్దాం. ఫీఫా అవార్డ్స్ అనేవి ఇది ఎక్కువ అంత ఇంపార్టెంట్ కాదు, మెన్స్ ఉమెన్. ఓకే, మెన్ ఉమెన్ 2 గుర్తుపెట్టుకుంటే చాలు. ఫీఫా అవార్డు ఫుట్బాల్ రంగంలో ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, రాబర్ట్ లెవాండోవ్స్కీ అనే వ్యక్తి, పోలాండ్ సంబంధించిన వ్యక్తి, తనకి మెన్స్ ఆటగాడు మెన్ అవార్డు వచ్చింది. అలెక్సియా పుటిల్లాస్ అనే మహిళకి వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ నైట్హుడ్ అవార్డు, బ్రిటన్ ఎంపైర్ ఇచ్చిన నైట్హుడ్ అవార్డు ఉంది కదా, బ్రిటన్ ఇచ్చిన నైట్హుడ్ అవార్డు అది ఎవరికి ఇచ్చారంటే క్లైవ్ లాయిడ్, వెస్టిండీస్ సంబంధించిన క్లైవ్ లాయిడ్ అనేది వెస్టిండీస్ కెప్టెన్, ఒకప్పుడు వెస్టిండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ నైట్హుడ్ అవార్డు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిందన్నమాట. అంటే కమాండర్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్, అది కూడా ఇయాన్ మోర్గాన్ అంటే ఇంగ్లాండ్ యొక్క కెప్టెన్ అనమాట. ఓకే, వాళ్ళిద్దరికీ ఈ 2 అవార్డ్స్ ఇచ్చారనమాట గవర్నమెంట్ తరఫున. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్స్. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అంతా ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ తిరుగుతుంది కాబట్టి ఈ అవార్డ్స్కి ఎక్కువ ప్రియారిటీ ఉందన్నమాట. భారతదేశంలో మొదట యూఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యూత్ క్లైమేట్ చేంజ్ ఛాంపియన్ అని అవార్డు ఎవరికి ఇచ్చారు? ఈ అవార్డు ఇచ్చింది యుఎన్డిపి వాళ్ళు ఇచ్చారు. యూత్ క్లైమేట్ ఛాంపియన్ అవార్డు ఎవరికి వచ్చింది? ప్రజెక్ట్ కోహ్లీ. ఓకే, ప్రజక్త కోహ్లీ. షీ ఈజ్ ఎ కంటెంట్ క్రియేటర్ ఆన్ వేరియస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. ఈవిడ యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో కంటెంట్ క్రియేట్ చేస్తుంటుంది అనమాట. సో కంటెంట్ క్రియేటర్ ఈ అవార్డు దీనికి ఎందుకు వచ్చిందంటే షీ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ ది టైటిల్ ఫర్ హ్యాస్ కంట్రిబ్యూషన్ టువర్డ్ ది మెంటల్ హెల్త్ అండ్ ఉమెన్ రైట్ అండ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ త్రూ వేరియస్ గ్లోబల్ సోషల్ క్యాంపెయిన్స్. చాలా క్యాంపెయిన్స్ ద్వారా ఇవిడేంటంటే మెంటల్ హెల్త్ మీద, ఓకే, ఉమెన్స్ రైట్స్ మీద, అంటే మహిళా హక్కుల మీద, నెక్స్ట్ చిన్నపిల్లల గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ పోరాడింది అనమాట. సో అందుకు గాను ఈవిడికి వచ్చింది. షీ ఈజ్ ఏ గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ది యూట్యూబ్ క్రియేటర్స్ ఫర్ ది చేంజ్. ఆల్సో ఇదే గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ది యూట్యూబర్స్ క్రియేషనర్ ఫర్ చేంజ్. అయితే మీరు ఉమెన్స్ హక్కుల కోసం పోరాడుతుంది తనకి ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు వరకు ఉమెన్ హక్కుల కోసం పోరాడింది. సో మీరేం చేయాలంటే ఎక్కడంటే క్లైమేట్ మీద, అంటే క్లైమేట్ చేంజెస్ మీద, సస్టైనబిలిటీ మీద ఇలాగ కంటెంట్ క్రియేట్ చేయండి అనే ఉద్దేశంతో వీడికి అవార్డు ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్ కరేజ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే బంగ్లాదేశ్ పర్యావరణ న్యాయవాది రిజ్వానా హాషిన్. ఓకే, రిజ్వానా హాషిన్ గారికి ఈ అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ గ్రహీత. ఓకే, ఎవరంటే ప్రొఫెసర్ ఎమిటరిటిస్ విల్ఫ్రెడ్ బ్రూట్షట్. ఓకే, విల్ఫ్రెడ్ బ్రూట్షట్
ఓకే, వర్డ్ టెర్మినాలజీ కొద్దిగా అర్థం చేసుకోండి. ఓకే, ఇవి అన్నీ ఇంగ్లీష్ నేమ్స్ కాబట్టి దీనికి వర్డ్ సంబంధించి అలాగ ఉంటుంది అనమాట. నెక్స్ట్, పర్యావరణ బాష్పీభవనాన్ని లెక్కించినందుకు ఆయన కృషి చేశారు. సో ఆ కృషికి గాను ఈ అవార్డు అనేది వచ్చిందన్నమాట. పర్యావరణ బాష్పీభవన ఆ వర్డ్ అనేది గుర్తు, పర్యావరణ బాష్పీకరణ. ఓకే, ఎన్విరాన్మెంటల్ ఎవోపరేషన్ సంబంధించి కృషి చేసినందుకు గాను ఓకే ఈ అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్ TX2 అవార్డ్స్. ఓకే, TX2 అవార్డు ఈ సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఉంది కదా, ఇది టైగర్ రిజర్వ్ పార్క్ అనేది. ఓకే, ఈకోడ్ జిల్లా ఎక్కడ తమిళనాడులో ఉంది. ఈ అవార్డు TX2 అవార్డు అనేది వచ్చిందనమాట. ఇండియాలో ఇది ఒకదానికే వచ్చిందనమాట. ఎందుకు వచ్చిందంటే లాస్ట్ 1 ఇయర్లోనే ఇవి రెండంతలు చేశారు. 2010 నుండి 2020 మధ్యలో 80కి పెరిగిందనమాట. అంటే 40 ఉన్న పులుల సంఖ్య 80 పెంచారు ఈ సత్యమంగళం టైగర్ రిజర్వ్లో. అది అంతేకాకుండా నేపాల్ సంబంధించిన బాగ్దియా నేషనల్ పార్క్కి ఈ అవార్డు వచ్చిందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్స్ట్రా అనమాట. ఇండియా మెయిన్, బాగ్దియా అనేది నెక్స్ట్ అనమాట. నెక్స్ట్, స్పెషల్ జ్యూరీ అవార్డ్. ఓకే, స్పెషల్ జ్యూరీ అవార్డ్ అట్ 7th ఇండియా ఇండస్ట్రీ వాటర్ కన్క్లేవ్ అండ్ 9th ఎడిషన్ ఆఫ్ ది ఫిక్కీ వాటర్ అవార్డ్. ఓకే, ఫిక్కీ అవార్డులో ఎవరికి వచ్చిందంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ఓకే, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకి ఈ అవార్డు అనేది వచ్చింది. నేషనల్ క్లీన్ గంగా అనేది గంగా నది యొక్క శుభ్రం చేయడం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, ఎపెక్స్ బాడీ. దానికి గాను ఈ అవార్డు వచ్చిందన్నమాట, స్పెషల్ జ్యూరీ అవార్డు అనేది. ఓకే, నెక్స్ట్, నేషనల్ వాటర్ అవార్డ్స్ ఫర్ ది 2020. నేషనల్ వాటర్ అవార్డ్స్ వచ్చింది. బెస్ట్ అవార్డు అనేది స్టేట్ అనేది ఉత్తరప్రదేశ్ వచ్చింది, ఫాలోడ్ బై ది రాజస్థాన్ అండ్ తమిళనాడు. నెక్స్ట్ సెకండ్ రాజస్థాన్, అది తమిళనాడు వచ్చిందన్నమాట వాటర్ అవార్డ్స్ కానీ. సో ఇదంతా కానీ బెస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చింది. ఫస్ట్ డిస్ట్రిక్ట్లో నార్త్ సైడ్ ఒకటి, సైడ్ ఒకటి, పెద్ద అవార్డ్స్ చాలా లిస్ట్ ఉంది, అంత అవసరం లేదని నాకు అనిపించింది. సో ఇది బెస్ట్ అవార్డ్, ఇది ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్కి వచ్చాం. ఓకే, బ్యాంకింగ్ సెక్టర్లో ఏషియన్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్. ఓకే, ఏషియన్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి వచ్చింది? యాక్సిస్ బ్యాంక్ వచ్చింది. సో యాక్సిస్ బ్యాంక్ మళ్ళీ ఇంకో అవార్డు కూడా వచ్చింది, IBC ఇంటెలిజెన్సీ అవార్డ్. ఓకే, IBC ఇంటెలిజెన్సీ అవార్డ్ ఎవరికి వచ్చింది? యాక్సిస్ బ్యాంక్తో కాపు CRM నెక్స్ట్ సొల్యూషన్స్ కానీ ఈ అవార్డు వచ్చింది. ఈ 2 అవార్డ్స్ యాక్సిస్ బ్యాంక్ వచ్చాయి. ఓకేనా, ఈ బ్యాంక్స్ అన్ని ఉదయం రావడం వల్ల మీకు ఈజీ అవుతుంది. యాక్సిస్ బ్యాంక్ ఎన్ని అవార్డు వచ్చాయి, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ ఎన్ని, మీరు ఆప్షన్స్ ఇచ్చినా మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట దీనివల్ల. ఓకే, అది మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్, నేషనల్ అవార్డ్ ఫర్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఓకే, నేషనల్ అవార్డ్ ఫర్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అనేది 2021లో మంచి అవార్డు, అత్యున్నత పర్ఫార్మెన్స్ అవార్డు జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ వచ్చింది. ఓకే, ఇవి ఏంటంటే ఈ రికగ్నైజ్ దిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బ్యాంక్ లింకింగ్. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి కదా, SHM, డ్వాక్రా వాళ్ళంటారు కదా, వాటికి బ్యాంక్ లింక్ చేయడంలో మంచి కృషి చేశారనమాట. ఓకే, అందుకు ఇచ్చారనమాట. నెక్స్ట్, UI పార్ట్ అవార్డు, ఆటో ఎక్సలెన్స్ అవార్డు సౌత్ ఇండియన్ బ్యాంక్ వచ్చింది. ఓకే, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ 2 అవార్డు వచ్చాయి, సౌత్ ఇండియా బ్యాంకు వచ్చిందన్నమాట. ఇది బ్యాంక్ సంబంధించిన అవార్డు. ఇది పర్సన్స్, ఇప్పుడు బ్యాంక్లో పర్సన్సే. గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఎట్ సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ ఉన్నాయి కదా, దాంట్లో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే, గవర్నర్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి వచ్చిందంటే మిరియో మార్సెల్, ది గవర్నర్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చిలీ యొక్క సెంట్రల్ బ్యాంక్ యొక్క గవర్నర్ అనమాట. అతనికి మెరియో మార్సెల్, ఇతనికి గాను గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. ఓకే, వరల్డ్ వైజ్ ఇది అవార్డు. నెక్స్ట్, బిజినెస్ స్టాండర్డ్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ సందీప్ బక్షికి వచ్చింది. ఇతను MD CEO ఆఫ్ ICICI బ్యాంక్ ఒక MD అండ్ CEO అనమాట, సందీప్ బక్షి అనమాట. ఓకే, పర్సన్స్ ఇద్దరు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిలిం అవార్డ్స్ చూద్దాం. ఆస్కర్ అవార్డ్స్. ఫస్ట్ ఆస్కర్ అవార్డ్స్, ఫిలిం అవార్డ్స్ అంటే ఆస్కర్ అవార్డ్స్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ అవార్డ్స్ అంటే ఆస్కర్ అవార్డ్స్. సో ఇప్పుడు నేను దీన్ని తెలుగు ఇంగ్లీష్ పక్కన పెట్టాను, చూద్దాం. ఓకే, ఫస్ట్ అవార్డ్ ఆస్కర్ అవార్డులో ఉత్తమ నటుడు ఎవరు? విల్ స్మిత్. కింగ్ రిచర్డ్ అనే అవార్డు సినిమాకి వచ్చింది. అయితే ఏంటి కింగ్ రిచర్డ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దంగల్ సినిమా చూసారా? దంగల్ సినిమా అనేది వాళ్ళ నాన్న వాళ్ళకి ఇద్దరు కూతుర్ని పంపిస్తారనమాట. అవార్డ్ ఇదే గేమ్స్ తరఫున ఏషియన్ గేమ్స్కి, కామన్వెల్త్ గేమ్కి పంపిస్తారు. ఓకే, సేమ్ విలియమ్స్ సిస్టర్స్ ఉంది కదా, సెరీనా విలియమ్స్, విలియమ్స్. ఇప్పుడు కింగ్ రిచర్డ్ వాళ్ళ నాన్న పేరు. ఓకే, రిచర్డ్ విలియమ్స్ అనమాట. వాళ్ళిద్దరికీ బ్యాడ్మింటన్లో అత్యున్నత అంటే ఎన్నో వచ్చేది చెప్పలేము వాళ్ళిద్దరికి. అంత
వాళ్ళ పురోగతికి ఎంతవరకు తోడ్పడారు, ఇతని పాత్ర ఏమిటి అనే విషయంలో ఈ సినిమా అనేది తీశారు. కింగ్ రిచర్డ్ అనే సినిమా, వాళ్ళ నాన్న పేరు కింగ్ రిచర్డ్ అనమాట. కింగ్ రిచర్డ్ అనే సినిమా తీశారు. అది ఆ పాత్రలు ఎవరంటే విల్ స్మిత్ అనేది నటించారు. అతనికి గాను ఈ ఉత్తమ నటుడు అవార్డు వచ్చిందనమాట. నెక్స్ట్ జెసికా చర్చయిన్ ది ఐ ఆఫ్ ది టామీ పోయో. ఓకే, ఐ ఆఫ్ ది టామీ పోయో అవార్డు, ఆ సినిమాకు గాను ఈ అవార్డు వచ్చిందండి. నెక్స్ట్ కోడా, ఈ సినిమా అంటే ఓకే, కోడ్ ఆఫ్ డఫ్డ్ అడల్ట్స్ అని ఉంటుంది. ఓకే, ఈ సినిమా ఒక మామూలు రఫ్ ఐడియా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ నలుగురు ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న, ఆ హీరోయిన్ అంటే హీరోయిన్ వాళ్ళ అన్నయ్య అమ్మ నాన్న ఉంటారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ నాన్న అందరూ అనమాట చెవిటి వాళ్ళు అనమాట. ఈవిడొక్కడే వినబడుతుంది, అన్నీ మాట్లాడగలరు. ఓకే, వాళ్ళు చెవిటి వాళ్ళు మాట్లాడలేరు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ సినిమాలో తను సింగర్ అవ్వాలనుకుంటుంది, కానీ వీళ్ళు కూడా వ్యాపారం చేస్తూ ఉంటారు ఈ ఫ్యామిలీ మొత్తం. ఇవి ఏం సింగరే కానీ ఆ వాయిస్ని వాళ్ళు వినలేరు కదా, వాళ్ళ ముగ్గురు చెవిటి వాళ్ళు కాబట్టి. సో ఈ యొక్క ప్రతిభను వాళ్ళు గుర్తించలేరు. ఆ సినిమాలో ఈ వ్యక్తీకరణ అనేది చాలా బాగా చూపిస్తారనమాట. ఓకే, కోడా సినిమాలో ఉన్న. సో ఫైనల్గా ఆవిడ సింగర్ అవుతుందా లేదా, ఎలా అవుతుంది, అది ఫ్యామిలీ పాత్ర ఏమిటి, ఎలాంటి కష్టాలు అనుభవిస్తారు, ఇవన్నీ ఈ సినిమా ఒక రఫ్ ఐడియా అనమాట. సినిమాకి 3 అవార్డులు వచ్చాయి ఏకంగా. ఓకే, సో అందుకు నేను చెప్తాను అనమాట. సో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం డ్రైవ్ మై కార్. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ సబ్జెక్ట్ అనేది ది క్వీన్ ఆఫ్ ది బాస్కెట్బాల్. ఇది డాక్యుమెంటరీ సబ్జెక్ట్. ఉత్తమ దర్శకత్వం, ఇది ఇంపార్టెంట్, పవర్ ఆఫ్ ది డాగ్ అని. ఓకే, ఈ సినిమా కూడా మంచి సినిమా ఉంటుంది, పవర్ ఆఫ్ ది డాగ్ అని. జేన్ క్యాంపియన్ అనే వ్యక్తి పవర్ ఆఫ్ ది డాగ్ అవార్డ్స్ వచ్చిందన్నమాట. చాలా అవార్డ్స్ వచ్చాయి ఈ సినిమాకి, పవర్ ఆఫ్ ది డాగ్కి. జేన్ క్యాంపియన్ 30 సంవత్సరాలు అంతా ఒక బుక్ ఆధారంగా రాస్తారన్నమాట. చాలా మహిళ అనమాట జేన్ క్యాంపియన్ అనే డైరెక్టర్. ఓకే, నెక్స్ట్ స్ట్రీమింగ్ సర్వీస్ నిర్మించిన మొదటి సినిమా కోడా, ఉత్తమ చిత్రం. అంటే ఇప్పుడు కోడా సినిమా అనేది కదా, కోడా సినిమా అనేది హాల్లో రిలీజ్ చేయలేదు. ఓకే, అమెజాన్ ప్రైమ్ అలాంటి సినిమాట్లో, అమెజాన్ ప్రైమ్ అంటే అమెజాన్ ప్రైమ్ కాదు, అలా స్ట్రీమింగ్ చేస్తారన్నమాట. స్ట్రీమింగ్ ద్వారా ఇచ్చిన మొట్టమొదటి అవార్డు అనేది. ఏ సినిమాకైనా సినిమాలో హాల్లో రిలీజ్ అయిన సినిమాకి ఇంతవరకు ఆస్కార్ అవార్డు ఇచ్చారు. కానీ ఒక వెబ్ సిరీస్లో అంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన సినిమాకి ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఓకే, అది ఈ అవార్డుకి అందుకని 3 అవార్డ్స్ వచ్చాయి. కోడా సినిమాకి 3 అవార్డ్స్ వచ్చాయి. అదేంటంటే సహాయక పాత్రలో ఉత్తమ నటుడు అండ్ ఉత్తమ అడాప్టివ్ స్క్రీన్ ప్లేకి అవార్డు వచ్చింది అండ్ బెస్ట్ పిక్చర్ 3 అవార్డ్స్. కోడా సినిమాలో ట్రై కోట్సర్ నటుడుకు అకాడమీ అవార్డు గెలుచుకున్న మొదటి చెవిటి వ్యక్తి. నిజంగా వ్యక్తి ఉంటారు కదా వాళ్ళ నాన్నగారు, ఆ అవార్డు గెలుచుకున్న మొదటి చెవిటి వ్యక్తి అనమాట. నెక్స్ట్ డ్యూన్ అనే అవార్డు సినిమా ఉంది, దానికి మొత్తం అత్యధికంగా అవార్డులు 6 అవార్డులు వచ్చాయి. ఓకే, ఇది ఈ అవార్డ్స్ గురించి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ అవార్డ్స్కి ఏ అవార్డ్స్ ఇవి ఆస్కర్ అవార్డ్స్కి ఇండియా తరపున ఏమైనా అయ్యావంటే అయ్యాయి. ఇండియా తరపున 2 సినిమాలు అయ్యాయి. ఓకే, ఏంటంటే జై భీమ్ అండ్ మరక్కర్, ఆ 2 సినిమాలు అయ్యాయి అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఫొటోస్ కూడా మీకు అర్థమయ్యేలా చెప్పానంట. జై భీము, మరక్కర్, ఈ 2 సినిమాలు నామినేట్ అయ్యాయి అనమాట, కానీ ఫైనల్గా రాలేదనమాట. ఓకే, అంతేకాకుండా రైటింగ్ విత్ ది ఫైర్, సుస్మితా ఘోష్ అనేది రైటింగ్ విత్ ది ఫైర్ అని తనకి గాను ఉత్తమ దళిత మహిళలు నడుచుకున్న వార్తాపత్రికలకు సంబంధించిన చిత్రం అది. నెక్స్ట్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో షార్ట్ లిస్ట్ అయింది. ఇది ఉత్తమ డాక్యుమెంటరీ, ఈ 3 అన్నమాట అయ్యామన్నమాట. ఓకే, నెక్స్ట్ లావణి ఆర్టిస్ట్. ఓకే, లావణి అనేది ఆర్టిస్ట్ అనేది ఒక డ్యాన్స్ నేము, మహారాష్ట్ర సంబంధించి, ఫ్రమ్ మహారాష్ట్ర. సుమిత్ బాలే దుబాయ్లో అంతర్జాతీయ జానపద కళా ఉత్సవంలో బంగారు పథకాన్ని వచ్చిందనమాట. గోల్డ్ మెడల్ వచ్చింది మనకి. ఓకే, ఎవరికి? సుమిత్ బాలేకి. ఓకే, సుమిత్ బాలేకి గోల్డ్ మెడల్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇది బ్రిటిష్ అకాడమీ అవార్డ్స్ అనమాట. ఇది పవర్ ఆఫ్ ది డాగ్, ఉత్తమ ఫైల్ అనేది పవర్ ఆఫ్ ది డాగ్ వచ్చింది. ఆల్రెడీ చెప్పాను, పవర్ ఆఫ్ ది డాగ్ అక్కడ కూడా వచ్చింది, అక్కడ డైరెక్టర్కి వచ్చింది కామింగ్కి. ఇక్కడ కూడా డైరెక్టర్కి జేన్ కాంపియన్ అనే వరకు వచ్చిందనమాట. ఈ సినిమా యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఏం లేదు, ఒక ఉమెన్ అంటారు, ఆ ఉమెన్కి విడో అనమాట, ఒక హోటల్ నడుపుతూ ఉంటారు. అంతేకాకుండా ఇద్దరు పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ బిజినెస్ చేస్తూ ఉంటారు. బిజినెస్ చేస్తున్న సందర్భంలో వీళ్ళకి ఒక హోటల్ నడుపుతారు. ఈ విడో ఉమెన్ అనేది హోటల్ నడుపుతుంటారు, అక్కడికి వస్తారనమాట ఇద్దరు. దాంట్లో చిన్నవాడు ఆ అమ్మాయిని క్లోజ్గా ఉంటాడు, ఈ విడో అమ్మాయికి. ఆడికి బాబు కూడా ఉంటాడు. ఆ విడో అమ్మాయికి ఆ తర్వాత వాళ్ళిద్దరు క్లోజ్గా ఉండడం వాళ్ళ అన్నయ్యకి నచ్చదు.
సో అలా నచ్చకపోతే వాళ్ళ నాన్న చెప్పాలనుకుంటాడు. అంతలోపు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళంతా కలిసి ఉంటారు. వాళ్ళ అన్నయ్యకి నచ్చదు, ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషను. ఆ తర్వాత తెలుస్తుంది వాళ్ళ పెద్ద అన్నయ్య నుంచి ఒక గే అనమాట. ఓకే, అబ్బాయిలతో ఇంట్రెస్ట్ చూపుతాడు. అప్పుడు ఆ తరుణంలో వీళ్ళ బాబు విడవ పాప ఉంది కదా, వాళ్ళకి ఆల్రెడీ బాబు ఉన్నాడు కదా, ఆడు పెద్దోడే మెడిసిన్ చదువుతాడు. వాడి నుంచి వీళ్ళిద్దరూ కనెక్ట్ అవుతారు అనమాట. సినిమా కనెక్ట్ అవుతూ వాడిని చంపేస్తాడు ఇండైరెక్ట్గా. ఓకే, అది అంత సినిమా ఎలా చంపుతాడు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది సినిమా మొత్తం. ఓకే, అంత ఇంపార్టెంట్ కాదు స్టోరీస్, జస్ట్ గుర్తుంటాయని చెప్తానంటే. ప్రధాన పాత్రలో ఉత్తమ నటి జోవన్నా స్కార్నర్ ఆప్టంలో ఒక సినిమాకి వచ్చింది. నెక్స్ట్ విల్ స్మిత్, కింగ్ రిచర్డ్ తెలుసు కదా. విల్ స్మిత్ ఆల్రెడీ చెప్పాను, సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ యొక్క తండ్రి. నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఇంపార్టెంట్వి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వేరు, దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేరు. అది చాలా గుర్తుపెట్టుకొని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ ది రైజ్ సినిమాకి వచ్చింది. ది రైజ్ అదే పుష్ప ది రైజ్ సినిమాకి ఉంది కదా, అల్లు అర్జున్ సినిమా, దానికి వచ్చింది. నెక్స్ట్ షేర్షా. ఓకే, షేర్షా సినిమాకి వచ్చింది. నెక్స్ట్ ఉత్తమ అవార్డు, ఉత్తమ చిత్రం వేరు, ఫిల్మ్ ఆఫ్ ది అవార్డు వేరు. ఓకే, ఇక్కడ చూడండి, పుష్ప ది రైజ్, షేర్షా అనేది ఒక ఆర్మీ సంబంధించిన ఫ్యామిలీ సంబంధించిన విషయం. నెక్స్ట్ 83 తెలుసు కదా, కపిల్ దేవ్ రియల్ స్టోరీ. 83 అనేది 83లో మనకి ఫస్ట్ ఇండియన్ వరల్డ్ కప్ వచ్చింది. ఆ వరల్డ్ కప్ తీస్తూ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. సో ఈ పాత్రలో, కపిల్ దేవ్ పాత్రలో నెక్స్ట్ ఎవరున్నారంటే రణ్వీర్ సింగ్ చేశారు, అతనికి కానీ ఈ అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఉత్తమ నటి మీమి చిత్రంగా కృతి హాసన్ అని వచ్చింది మీమి చిత్రానికి. ఓకే, ఇవి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనమాట. నెక్స్ట్ బాలీవుడ్ ఆర్టిస్ట్ సుస్మితా సేన్ ఉంది కదా, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ అవార్డు వచ్చిందన్నమాట. ఇదే వర్కింగ్ ఉమెన్ అవార్డు. ఓకే, ఎందుకు వచ్చిందంటే ఈ వాషింగ్టన్ డీసీలో ఇచ్చారు వర్కింగ్ ఉమెన్ అవార్డు, సౌత్ ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇచ్చారనమాట. ఓకే, ఆవిడ టీవీ సీరియల్ చూసింది ఆర్యా 2 అని. సో ఆర్యా 2లో ఆవిడ పర్ఫార్మెన్స్కి కానీ ఈ అవార్డు వచ్చిందనమాట. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, స్ట్రీట్ స్టూడెంట్. ఓకే, తెలుగు షార్ట్ ఫిల్మ్ అది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించి ఈ అవార్డు వచ్చిందనమాట. ఈ అవార్డులో అంటే స్ట్రీట్ ఎడ్యుకేషన్ గురించి బాగా చెప్తారనమాట. ఎడ్యుకేట్ ఎందుకు కావాలనే విషయంతో షార్ట్ మెసేజ్లో చెప్తారన్నమాట ఈ సినిమాలో, స్ట్రీట్ స్టూడెంట్ అనే సినిమాకి. ఓకే, నెక్స్ట్ దీపికా పదుకోనికి నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది అవార్డ్స్ ఆఫ్ ది టైమ్ 100 ఇంపాక్ట్ అవార్డ్స్ అన్నది. టైమ్ 100 ఇంపాక్ట్ అవార్డ్స్లోన ఫస్ట్ వన్ ఆఫ్ ది అవార్డ్ అనేది దీపికా పదుకోనికి ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ ఇది లైఫ్ టైం. ఇప్పుడు ఎవరు ఇచ్చారంటే నటి తన లైఫ్ లైన్ ఫౌండేషన్ ద్వారా మానసిక ఆరోగ్య పోరాటానికి మరియు అవగాహన పెంచేందుకు. ఓకే, మానసిక ఆరోగ్యం కనుక దానికి సంబంధించి అవగాహన పెంచేందుకు గాను ఆవిడకి ఈ కృషికి గాను టైమ్ 100 ఇంపాక్ట్ అవార్డ్స్ అనేది వచ్చిందనమాట. ఈ అవార్డు తన పరిశ్రమలకు మరియు ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పైన మరియు దాని వెళ్ళని ప్రపంచ నాయకులు గుర్తిస్తుంది. ఓకే, ఈ అవార్డు రికగ్నైజ్ ది గ్లోబల్ లీడర్స్. ఓకే, హూ హ్యావ్ ది గాన్ ఎబోవ్ అండ్ బియాండ్ ది మూవీ, ది ఇండస్ట్రీస్ అండ్ వరల్డ్ ఫార్వర్డ్. ఓకే, నెక్స్ట్ 20th ఢాకా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఎవరికి వచ్చిందంటే పిఎస్ వినోద్ రాజ్ దర్శకుడు, అదే కూజింగల్ అవార్డుకి వచ్చిందనమాట. కూజింగల్ అనే అవార్డుకి సినిమాకి ఆ మూవీకి వచ్చిందనమాట ఇండియా తరఫున. ఎవరు వచ్చారు? పిఎస్ వినోద్ రాజ్ దర్శకుడు. ఓకే, బెస్ట్ ఫిలిం అవార్డు వచ్చింది ఇన్ ఏషియన్ ఫిలిం కాంపిటీషన్ సెక్షన్లో. ఓకే, ఏషియన్ ఫిలిం కాంపిటీషన్ సెక్షన్లో ఈ అవార్డు ఇంపార్టెంట్ అవార్డు ఇది. నెక్స్ట్ భారత్ రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు. బిఆర్ అంబేద్కర్ అవార్డు అనేది ఇది గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు ఇస్తుంటారు. మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది ఈ అవార్డు ఇస్తుంది. ఎవరు? హర్షాలి మల్హోత్రాకి వచ్చిందనమాట. సినిమా రంగంలో ఆమె చేసిన సేవకు. ఓకే, ఆమె చేసిన సేవకు కానీ ఈ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇది గోల్డెన్ గ్లోబల్ అవార్డు. ఇది ఓకే ఎవ్రీ ఇయర్ ఇస్తుంటారు జనవరిలోన. గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఇది సినీ రంగానికి సంబంధించింది. ఇది ఎక్కువ అన్నీ ఇస్తారు కానీ కొన్ని మాత్రం మనం తెలుసుకున్నాం. ఉత్తమ చిత్రం డ్రామాకి ది పవర్ ఆఫ్ ది డాగ్ ఆల్రెడీ వచ్చింది. వెస్ట్ సైడ్ స్టోరీ మ్యూజికల్ అండ్ డ్రామా, బెస్ట్ చిత్రం మ్యూజికల్ డ్రామా కేటగిరీలో వెస్ట్ సైడ్ స్టోరీ వచ్చింది. ఉత్తమ నటుడు డ్రామాకు విల్ స్మిత్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఉత్తమ నటి డ్రామాకి నికోల్
కిగ్మోన్కి వచ్చింది. ఓకే, అవి అవార్డ్స్ అనమాట. ఏవి? నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ జెనిసిస్ అవార్డు వచ్చింది. జెనిసిస్ అవార్డు ఆల్బర్ట్ బౌర్లీ వచ్చింది. జెనిసిస్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఎందుకంటే కోవిడ్-19 వ్యాక్సిన్ వచ్చింది కదా, ఆ వ్యాక్సిన్ అభివృద్ధికి గాను ఈ అవార్డు అనేది వచ్చిందనమాట. ఇతను ఎవరు? ఆల్బర్ట్ బ్రౌన్ ఎవరు? ఫిల్జర్ అవర్ సీఈఓ అనమాట. ఫిల్జర్ ఫౌండేషన్ ఉంది కదా, దానికి సీఈఓ. నెక్స్ట్ బోల్జ్మన్ అవార్డు. బోల్జ్మన్ అవార్డు అనేది ఫిజిక్స్ ఇస్తారు. దీపక్ ధరకు వచ్చిందనమాట. ఓకే, అయితే ఇతను ఈ అవార్డుని గెలుచుకున్న మొదటి భారతీయుడు. అది గ్రేట్ అనమాట. ఇతను మొదటి భారతీయుడు అవ్వడం గ్రేట్. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ వాళ్ళు ఇస్తారు. ఓకే, స్టాటిస్టికల్ ఫిజిక్స్ కమిషన్ గణాంకాలు భౌతిక శాస్త్ర రంగంలో కృషికి గాను 3 సంవత్సరాలు ఒకేసారి పథకాన్ని ఇస్తారనమాట. 3 సంవత్సరాలకు ఫస్ట్ ఇస్తారు ఈ అవార్డుని ఇస్తారనమాట. ఎవరు ఇస్తారు? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ వాళ్ళు ఇస్తారనమాట. ఎవరు ఫిజిక్స్ రంగంలో కృషి చేసినందుకు కానీ. ఇది ఇంపార్టెంట్. బోల్జ్మన్ అవార్డు ఏ రంగంలో ఇస్తారనేది ఇంపార్టెంట్. ఓకే, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. ఓకే, ఎవరు? ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అవును కదా. సో అది స్కాచ్ అవార్డు అనేది వచ్చిందనమాట. ఇన్ ది సిల్వర్ కేటగిరీ ఫర్ హిజ్ వర్క్ టువర్డ్స్ ది కంబాక్టింగ్ క్రైమ్ అండ్ వైలెన్స్ ఎగెనెస్ట్ చిల్డ్రన్కి ఎగెనెస్ట్ చిల్డ్రన్కి సంబంధించి వైలెన్స్ కానీ క్రైమ్స్ కానీ దాన్ని కంబాక్ట్ చేసినందుకు గాను, నేరాలపై హింసను ఎదుర్కొన్నందుకు గాను చేసిన కృషికి సిల్వర్ విభాగంలో స్కాచ్ అవార్డును గెలుచుకుందన్నమాట. 78 స్కాచ్ సమిట్ ఈ అవార్డు అందుకుంది. ఇది ఆ సమిట్ జరిగిందనమాట, స్కాచ్ సమిట్. ఆ స్కాచ్ సమిట్లోని గాను ఈ అవార్డు అనేది వచ్చింది. అయితే ఈ సమిట్ యొక్క థీమ్ ఏంటంటే స్టేట్ ఆఫ్ ది గవర్నెన్స్. ఓకే, స్టేట్ ఆఫ్ ది గవర్నెన్స్ ఈ సమితి యొక్క థీము. ఓకే, అది ఇక్కడ 2 విధాలు. సమిట్ జరిగింది కదా, ఆ సమిట్ జరగడము అండ్ థీమ్ వచ్చింది, అవార్డు ఎవరికి వచ్చింది అది ముందు ఉంటాయి. నెక్స్ట్ డాక్టర్ సతీష్ అడిగా హ్యాస్ బీన్ సెలెక్టెడ్ బై ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR. ఇట్స్ ఏ ద నేషనల్ అవార్డ్. ICMR నేషనల్ అవార్డు అనేది ఎవరికి వచ్చింది? సతీష్ అడిగా. డాక్టర్ సతీష్ అడిగాకి వచ్చిందనమాట. ఈ రిసీవ్డ్ డాక్టర్ సుబ్బయ్య ముఖర్జీ అవార్డ్ ఫర్ ది ICMR రికగ్నైజ్డ్ ఫర్ ది అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు ది ఫీల్డ్ ఆఫ్ IF ఉంది కదా, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఓకే, దానికి గాను ఈ అవార్డు అనేది వచ్చింది, ICMR అవార్డు. ఓకే, నెక్స్ట్ JD బిర్లా అవార్డు ప్రొఫెసర్ నారాయణ్ ప్రధాన్. ఓకే, నారాయణ ప్రధాన్ గారికి ఈ సైన్స్ రంగంలో అత్యంత కృషి చేసినందుకు గాను JD బిర్లా అవార్డు అనేది రావడం జరిగింది అనమాట. ఇది అవార్డ్స్ అనేవి సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్స్. ఇలా మిగతా అవార్డ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అదర్ అవార్డ్స్ కింద ఇవి చేర్చాను. అయితే ఇవి మెయిన్ ఏంటంటే ఏ కేటగిరీ రాని అవార్డ్స్. ఓకే, మళ్ళీ అంటే ఇవి డిఫరెంట్ అవార్డ్స్ కేటగిరీ వస్తాయి, కానీ ఎక్కువ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ అవార్డ్స్ ఉన్నాయి కాబట్టి పెట్టాను. అలాగే దీంట్లో ఒక్కొక్క అవార్డ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని కాబట్టి అదర్ అవార్డ్స్లో పెట్టాను అనమాట. ఓకే, చూడండి, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కారు నేషనల్ సేఫ్టీ అవార్డ్స్ అనేవి ఇచ్చారనమాట. అది ఎంతమందికి ఇచ్చారంటే 114 మంది 80 మంది అలా ఇచ్చారనమాట. అది 3 సంవత్సరాలకు కానీ 4-5 సంవత్సరాలకు కలిపి ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ అవార్డు అనేది ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే విశ్వకర్మ అవార్డ్స్ అని ఎవరికి ఇస్తారనేది ఇంపార్టెంట్. ఓకే, మైనింగ్ రంగంలో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఇస్తారనమాట. ఓకే, నేషనల్ సేఫ్టీ అవార్డ్స్ కూడా వాళ్ళే ఇస్తారు. అది ఇంపార్టెంట్. ఏ రంగం ఏ మంత్రిత్వ శాఖ ఇస్తారనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పార్స్ స్టార్టప్ నేరమై హెల్త్ అనలిటిక్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ఏస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు హెసీడ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అండ్ కన్జ్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ గ్లోబల్ ఉమెన్ హెల్త్ టెక్ అవార్డ్స్. అంటే అసోసియేషన్స్ గ్లోబల్ ఉమెన్స్ హెల్త్ టెక్నాలజీ అవార్డ్స్, గ్లోబల్ హెల్త్ టెక్నాలజీ అవార్డ్స్ గాను ఈ రెండింటికి వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ నారీ శక్తి అవార్డ్స్. ఓకే, నారీ శక్తి అవార్డ్స్ ఉన్నాయి కదా, రాష్ట్రపతి ఇస్తారు 2021 గాను మొత్తం 29 మందికి ఇచ్చారు ఉమెన్స్. అది ఎంతమందికి ఇచ్చారనేది ఇంపార్టెంట్. ఓకే, 21 కానీ ఎంతమందికి ఇచ్చారని 29 మందికి. అయితే ముఖ్యంగా బలహీన మరియు అట్టడుగు వర్గాలకు చెందిన వారికి సాధికారత కోసం వారి అత్యున్నత మరియు అసాధారణమైన కృషి గుర్తింపుగాని ఈ అవార్డు ఇస్తారనమాట. ఎవరు అట్టడుగు వర్గాల వారి కోసం, బలహీన వర్గాల కోసం కృషి చేసిన ఉమెన్స్ కోసం ఇస్తుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఓకే సార్, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక పర్సన్కి వచ్చింది. అది ఇంపార్టెంట్. అక్కడ మీరు ఇంపార్టెంట్ రాసుకోవాలన్నమాట. ఎవరు వచ్చిందంటే
సాధుపతి ప్రసన్న. ఓకే, సాధుపతి ప్రసన్న సి విశాఖపట్నం సంబంధించిన వ్యక్తి. ఓకే, అయితే నారీశక్తి పురస్కార్ ఈజ్ అవార్డెడ్ టు హెర్ ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్ ఫర్ ది పర్సేవింగ్ ది మైనారిటీ ట్రైబల్ లాంగ్వేజ్. మైనారిటీ ట్రైబల్ లాంగ్వేజ్ ఉంది కదా, మైనారిటీ గిరిజన భాష, మైనారిటీ గిరిజన భాషకు సంరక్షించడం కోసం ఆమె చేసిన కృషి ఫలితంగా ఈ అవార్డు అనేది ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ WTA అవార్డ్స్ అంటారు వీటిని. ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్. ఉమెన్ అనేది ట్రాన్స్ఫార్మింగ్ మహిళా వ్యవస్థాపక వేదికగా ఉమెన్ ఎంటర్ప్రైజెస్ ప్లాట్ఫామ్షిప్ అండ్ నీతి ఆయోగ్ వాళ్ళు ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేశారు. దాంట్లో ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్ అని ఇచ్చారనమాట. ఎంతమందికి ఇచ్చారంటే 75 మందికి ఇచ్చారు. ఓకే, ఎంతమంది ఉమెన్స్కి ఇచ్చారనేది ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ అనమాట. ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఇప్పుడు న్యూ స్టార్టప్స్ చేసిన వాళ్ళందరికీ ఇచ్చారనమాట. ఎందుకు ఈ ఒకటి సశక్తి ఔర్ సమర్థ భారత్ అనే ఒక స్కీమ్ సంబంధించి ఒక క్యాంపెయిన్ సంబంధించి కృషికి గాను వాళ్ళకి ఈ అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్. బాలలకు కూడా ఇస్తారు, చిన్నపిల్లలకి. ఇది 29 మంది చిల్డ్రన్స్కి ఇచ్చారు. దాంట్లో 15 మంది బాలురు అండ్ 14 మంది బాలికలు. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏపీ నుండి ఎవరు వచ్చారంటే గురుగు హిమప్రియ. దేవరికి సంబంధించి అంటే శౌర్యం సంబంధించి ఏపీ సంబంధించిన వ్యక్తి. తెలంగాణ సంబంధించి ఒక వ్యక్తి ఉన్నారు. నెక్స్ట్ తేలుకుంట విరత్ చంద్ర, ఒక స్పోర్ట్స్ సంబంధించిన వ్యక్తిత్వం ఈ అవార్డు అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ నేషనల్ ఐసీటీ అవార్డ్స్. ఐసీటీ అవార్డ్స్ టీచర్స్ ఇచ్చారనమాట. ఓకే, ఎంతమంది 49 మంది టీచర్స్ ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారనేది ఇంపార్టెంట్. ఓకే, అదొకటి ఉంటే చాలు. నెక్స్ట్ ఇప్పుడు ఇవి అవార్డ్స్ అనేవి ఇవి బెస్ట్ ఎయిర్పోర్ట్స్ అవార్డ్స్ ఇచ్చారు. ఒకసారి ACQ అవార్డ్స్ ఉంది, వరల్డ్లో బెస్ట్ ఎయిర్పోర్ట్స్ అవార్డ్స్. అయితే దాంట్లో 6 అవార్డు ఇండియన్కి వచ్చాయంట. ఇండియన్ ఎయిర్పోర్ట్స్ 6 ఇండియన్ ఎయిర్పోర్ట్స్కి వచ్చాయి. దాంట్లో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ ముంబైకి గాను, అండ్ ఇందిరాగాంధీ అవార్డు అనేది న్యూఢిల్లీకి గాను. ఇది 40 మిలియన్ ప్యాసింజర్స్ 1 ఇయర్లో 40 మిలియన్స్ కేటగిరీలో వచ్చింది. నెక్స్ట్ 15 నుండి 25 మిలియన్స్ ప్యాసింజర్స్ పర్ ఇయర్. అంటే అంతమంది ప్యాసింజర్స్ ఎక్కువ రావడం దిగడము అది చేశారనమాట. ఓకే, ఆ కేటగిరీలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఉంది కదా, దానికి వచ్చింది. నెక్స్ట్ 5 నుండి 15 కేటగిరీలో కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్కి వచ్చింది. నెక్స్ట్ 2 to 5 మిలియన్స్ అవార్డులో చండీగఢ్ ఎయిర్పోర్ట్కి వచ్చిందనమాట. మొత్తం 6 అవార్డ్స్. ఓకే, ఈ 6 చదువుకోవాలి, ఇంపార్టెంటే. వింగ్స్ ఇండియా అవార్డ్స్ ఉంది, ఇది ఎయిర్పోర్ట్ సంబంధించింది. అయితే కోవిడ్ క్యాంపెయిన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చిందనమాట. ఓకే, కోవిడ్ క్యాంపెయిన్ అవార్డు. నెక్స్ట్ కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అది బెంగళూరు సంబంధించి. దానికి బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డ్ అండ్ జనరల్ కేటగిరీ అండ్ ఏవియేషన్ ఇన్నోవేషన్ అవార్డ్ అట్ ది ఈవెంట్. ఏవియేషన్ ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది, బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు కూడా వచ్చిందనమాట. నెక్స్ట్ ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఉంది కదా, దానికి ఏవియేషన్ సస్టైనబిలిటీ ఎన్విరాన్మెంటల్ అవార్డు వచ్చింది. ఏవియేషన్ సస్టైనబిలిటీ ఎన్విరాన్మెంటల్ అవార్డు అనేది వచ్చిందనమాట. ఈ 3 అవార్డ్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇవి అవార్డ్స్ సంబంధించిన ఇది. ఓకే, ఇవి మొత్తం అవార్డ్స్. ఇవి మెటీరియల్ కూడా నేను ఇస్తాను మొత్తం అయిపోయిన తర్వాత, మొత్తం 3 నెలల కలిపి మెటీరియల్ అనేది. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సింప్లిఫై చేసి చెప్పాను చాలా వరకు. ఏవైనా డౌట్స్ ఉన్నట్టు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా బాగా చెప్పాలని, ఇంకా ఏమైనా మీ థాట్స్ ఏమైనా ఉంటే ఇలా చెప్తే బాగుంటుందని మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. నేను దాన్ని మార్చుకుంటే వీలైనంత వరకు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.